నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పింది. సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఎక్కడికైనా తీసుకెళ్ళమని పిల్లలు ఏడవడం వల్ల మేమైతే స్నో వరల్డ్కి తీసుకెళ్ళాము. అక్కడ టికెట్ వచ్చేసి 850 రూపీస్ ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్గా అనిపించింది. అక్కడికి వెళ్ళగానే ఒక అదర్ కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపించింది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలాగో అంత దూరం వెళ్ళి అవన్నీ చూసేంత ఇది మాత్రం మనకు లేదు. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఒక అదర్ కంట్రీకి వెళ్ళిన ఫీల్ అయితే అనిపించింది. అక్కడ విశేషాలు షేర్ చేసుకోవాలంటే టికెట్ తీసుకున్న వెంటనే ఒక ఛాంబర్ లాగా ఉంటుంది. అందులోకి వెళ్ళగానే అక్కడ మనం కూలింగ్ తట్టుకోలేం కాబట్టి -4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంది. అందుకోసమే వాళ్ళు మనకి సూట్సు, బూట్సు, గ్లౌజెస్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అవన్నీ చాలా ఫ్రెష్గా వాష్ చేసినవే ఇచ్చారు. అన్నీ ఒక పద్ధతిగా మంచిగా లైన్గా నడుస్తుంది క్యూ వేలో. అలా బూట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక ఛాంబర్ ఉంది. ఆ ఛాంబర్లోకి వెళ్ళగానే ఒక కాసేపు మనం వెయిట్ చేయగానే డోర్ ఓపెన్ అయ్యింది. ఆ డోర్ ఓపెన్ అయ్యి మనం లోపలికి వెళ్ళగానే మనకి ఎంటర్ అవ్వాల్సిన స్నో వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఆ స్నో వరల్డ్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్గా అనిపించింది. చిన్నోడు ఎప్పటి నుంచో ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం ప్రతిసారి సమ్మర్లో తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటే ఈసారి వాడిని తీసుకెళ్ళడం కుదిరింది. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో వాడైతే. వాడి సంతోషానికి హద్దులే లేవు అసలు. అందరూ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు కదా, అలాంటప్పుడు కొద్దిగా ఇలా టైం దొరికినప్పుడు కనీసం కొంతపాటి సంతోషంగా ఉండడం వల్ల మన జీవిత కాలాన్ని మనమే పెంచుకోవచ్చు. రూపులేని రేపటి కోసం ఆలోచిస్తూ ఈరోజు ఉన్న సంతోషాన్ని వదులుకోవడం వృధా అనిపించింది అనుకుంటున్నాం కదా అందరం. అందుకోసమే అందరూ టైం దొరికినప్పుడల్లా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అన్న ఫీల్తో చాలా అంటే చాలామంది వస్తున్నారు. అసలు సీనియర్ సిటిజన్స్ కూడా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అక్కడికి వాళ్ళ పిల్లలు వాళ్ళని అక్కడికి తీసుకురావడం ఆ ఏజ్ వాళ్ళను చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు పిల్లల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులను వాళ్ళు అలా హ్యాపీగా అన్నీ చూపించాలన్న ఫీల్తో వాళ్ళని అక్కడికి తీసుకురావడం బాగా అనిపించింది. బట్ ఏంటంటే అక్కడున్న ఆ కూలింగ్ని వాళ్ళు తట్టుకోలేక మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ స్నో వరల్డ్లో ఈ రూమ్లో మాత్రం 1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్లో మనం కావాల్సినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. డీజే సాంగ్స్ ఉన్నాయి, బాల్స్ ఆడుకోవచ్చు. ఇంకా ఐస్తో వాళ్ళకి ఏవేవి నచ్చితే అవన్నీ పెంగ్విన్స్ లాగా, స్నో బాయ్ లాగా అన్నీ కట్టుకుంటున్నారు. చూడండి చిన్నోడు మంచిగా స్నో పైన స్కేటింగ్ అంటారో ఏంటో అది కూడా చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య మాత్రం రాలేదు మాతో. వాడు ఒక్కడే సింగిల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఆ రోజు ఉప్పల్ స్టేడియంకి IPL మ్యాచ్కి వెళ్ళాడు. అందుకే వీడు ఏడుస్తుంటే వాడిని అయితే అక్కడికి తీసుకెళ్ళాము. ఇక్కడ విశేషాలు మనం గుర్తు చేసుకుంటే మాత్రం అక్కడ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా వర్తబుల్ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 1 అవర్ కంటే కానీ మనం ఉండలేము. 1 అవర్ కాగానే బయటికి పంపించేస్తారు. అయినా 1 అవర్ తర్వాత కూడా మనం అందులో ఉండలేము. అంత కూలింగ్గా ఉంది. అసలు ఆ ఎగ్జైట్మెంటే వేరు. అసలు అక్కడ స్నో పైన స్లైడ్స్ కూడా ఉన్నాయి. చిన్నోడైతే మాకు చెప్పకుండా వెళ్ళి ఆ స్లైడ్స్, మ్యాట్స్ అవన్నీ తెచ్చుకొని వాడు ఏ మాత్రం భయపడకుండా హ్యాపీగా స్లైడింగ్ చేశాడు. ఇగ్లూలు కూడా ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఇగ్లూస్తో ఫొటోస్ కూడా దిగాడు. నేనైతే ఇప్పటివరకు బుక్స్లో చూడడమే కానీ ఫస్ట్ టైం చూశాను. అది ఐస్తో మాత్రం బిల్డ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఒక ప్లాస్టిక్ రేకు లాంటి దాంతో బిల్డ్ చేశారు. చూడడానికి మాత్రం మనకి ఇగ్లూ మోడల్లో కనిపిస్తుంది. స్నోతో ఎంత బాగా కట్టుకుంటున్నాడు చూడండి. ఇవన్నీ ప్యూరిఫైడ్ అక్వా మధ్యలో స్నో కూడా స్ప్రే చేస్తున్నారు పైనుంచి. చూడండి అక్కడ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బయటికి రాగానే వాడైతే ఐస్ క్రీమ్స్ చూసేసి ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాడు. తర్వాత అక్కడి నుంచి రెయిన్ ఫారెస్ట్ ఉంది పక్కనే. రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఇంత చీకటిగా ఉంది. ఆ ఫారెస్ట్లో స్నేక్స్ లాగా, డైనోసార్స్ లాగా వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయి. చూడగానే చాలా భయం వేసింది. చీకటిగా ఉంది. డీజే కూడా అంతా చీకటిగానే కనిపిస్తుంది. కానీ అక్కడ వాయిస్ మాత్రం చాలా
భయంకరంగా అనిపించింది. వెళ్ళాలంటే చాలా భయం వేసింది. అక్కడ నుంచి డెవిల్స్ రూమ్కి అయితే వెళ్ళాము. డెవిల్స్ రూమ్స్లో కూడా చూడగానే అసలు చీకటి, చాలా భయం వేసింది. అందులో కూడా చిన్నపిల్లలు అయితే భయపడతారు కూడా, కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు కూడా. తర్వాత మిర్రర్స్ రూమ్కి వెళ్ళాము. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది, పెద్ద మ్యాజిక్ అసలు అది. అందులో ఎక్కువసేపు స్టే చేయనివ్వట్లేదు. చేతులన్నిటికీ కవర్ గ్లౌజెస్ ఇస్తున్నారు. అందులో వీడియోస్ కూడా ఎక్కువగా అలో లేదు. నెక్స్ట్ గేమ్స్ జోన్, ఇది ఓన్లీ కిడ్స్కి మాత్రమే. కాసేపు చిన్నోడు అలా ఆడుకున్నాడు. అలా ఆడుకొని వెంటనే బయటికి రాగానే పక్కన 3D పిక్చర్స్ కూడా ఉన్నాయి. చూడండి, అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ప్లాంట్ ఇస్తున్నట్టు ఎంత బాగుందో అసలు. తర్వాత ఇవన్నీ చెట్లతో తయారు చేసినటువంటి, ఎలాంటి యూజ్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేసినటువంటి ఫర్నిచర్. బయటికి రాగానే ఒక గేమ్ అయితే ఆడాడు. అందులో వాడికి ఒక బూర అయితే వచ్చింది. ఆ బూరతో మా బుర్రలు మొత్తం తినేశాడు. ఈ రకంగా స్నో వరల్డ్లో వాడు చాలా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, ఎంజాయ్